మరి ఎన్నో ఆంక్షలతో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి విచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన ఎంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసుల్ని డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చెయ్యాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే, ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి గనక మీరు ఏమన్నా కార్లు గనక ఏదైనా వెహికల్స్ గనక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము. అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అవకాశం ఉన్నటువంటి తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి, ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం కానీ, జనం మొబిలైజేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ, ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. జగనన్న అంటే హెస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న హెస్ ద క్రౌడ్ పుల్లర్. జగనన్న అంటే హెస్ ద పీపుల్స్ పర్సన్. మరి ఇంత చరిష్మా ఉండి, ఇంత ప్రేమాభిమానాలు, జనాదరణ ఉన్నటువంటి
ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు. జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది, ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, స్పాంటానియస్ గా, న్యాచురల్ గా, తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం, దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు. మరి ఇదే రకంగా సత్తెనపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు. నాట్ ఈవెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీసులు ఆ ముందర చూసాం మనం, మాతో సహా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్ గా నోటీసులు ఇస్తూ, బెదరగొడుతూ, భయపెడుతూ, రేపు వస్తే కేసులు కడతారేమో, రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి, ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు. ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు, చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు, పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ గా, కనీసం ఆ ప్రోగ్రామ్ లో మంచి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు, ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి, ఇలా పొద్దున్న నుంచి జనం అంతే కూర్చొని ఉన్నారు. అంత పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవ్వరూ దేనికి ఆశపడకుండా, దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి అవ్వలతో సైతం, యంగ్స్టర్స్ అయితేనేమి, మహిళలైతేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి పొద్దున్నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఏ విధంగా ప్రజలు ఎదురు చూసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క మద్దతుని చాటుకున్నారనేది మనకు మొన్న మన పల్నాడులో సత్తెనపల్లిలో జరిగినటువంటి ప్రోగ్రాం మన కళ్ళ ముందే మనకు సాక్ష్యం చెప్తా ఉంది. ఆ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏమని, ఇద్దరు చనిపోతే అది జగన్ గారి పర్యటన వల్ల అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున ప్రోగ్రాము 9:35 జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం నుంచి స్టార్ట్ అయ్యారు. ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వెహికల్లో ట్రావెల్ అవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి స్వయంగా నేనే చూశాను. 9:35 అక్కడ తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి సత్తెనపల్లి రీచ్ అయ్యేసరికి, రెంటపాలకు రీచ్ అయ్యేసరికి 5 అయింది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్కసారి 7-8 గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అవ్వడానికి. దానికి కారణం ఏంటి? దానికి కారణం అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో, తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జనం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలి, వారు వస్తుంటే చూడాలి, వారికి మా మద్దతు తెలియజేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున దారి పొడవున జనం ఎక్కడికక్కడికి వస్తూ వారి యొక్క మద్దతుని తెలియజేస్తూ వారందరినీ కలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయింది. దీన్ని బట్టి ఆలోచన చేయండి, ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లభిస్తుంది. మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందినటువంటి సంక్షేమ ఫలాల వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు కూడా, అన్నా మీకు అండగా మేము ఉన్నాము, మీ టైంలో మాకు ఈ పథకాలు వచ్చినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మాకేమీ రావట్లేదు అని చెప్పి మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు. అన్నా మేమంతా నీకోసం ఉన్నాము, అన్నా మీరు ధైర్యంగా ఇలాగే ముందుకు వెళ్ళండి, రానున్నది జగనన్న ప్రభుత్వమే అని చెప్పి ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుకొని ఈ యొక్క విధంగా వారికి భరోసానిస్తూ ఆయన దగ్గరగా చూస్తూ ఆనందం పొందుతున్నటువంటి జనాన్ని మనం చూసాం. అన్ని విజువల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని సీసీ ఫుటేజెస్ దొరుకుతుంది. పోలీసులు కూడా ఉన్నారు కదా అక్కడ ఇక్కడ, పోలీసులు వచ్చేటువంటి జనాన్ని ఆపుతూ వాళ్ళని అవసరమైతే కొట్టడానికి కూడా సిద్ధమయ్యి వాళ్ళని దగ్గరగా రాకుండా చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా.
ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు టూర్ సాగితే మరి అందులో స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ వారి యొక్క ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు. ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొని సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ నంబర్తో సహా వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు. అయినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టూర్కి అంటగట్టడం బాధాకరం. అప్పటికీ కూడా బాధ్యత గల వ్యక్తులుగా అక్కడున్నటువంటి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, ఆ కాన్స్టిట్యున్సీ పత్తిపాడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా వారి దగ్గరికి వెళ్లి ఈ రోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ బాధ్యత మేము తీసుకున్నాం. అలానే సతన్పల్లిలో మేము రీచ్ అయ్యేసరికి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా మంది చూశారు. అక్కడ ఒక యువకుడు 27 ఇయర్స్ సంబంధించినటువంటి ఆ యువకుడుకు సంబంధించి అతను ఒక షాప్ కింద అక్కడ కూర్చొని తనకి ఊపిరాడక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి హార్ట్ అరెస్ట్ అయిపోయి అతను అక్కడ పడిపోయాడు. అక్కడ ఎంబటే నియరెస్ట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి అతను చనిపోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకుని అక్కడ కూడా ఆ కార్యక్రమం అయిపోయాక మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ ఆ అబ్బాయి జయవర్ధన్ రెడ్డి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి వారి కుటుంబానికి భరోసానిచ్చి వాళ్ళని పరామర్శించి మేము రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారు కూడా ఆ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఆ టైంలో అక్కడ జరిగింది కాబట్టి మేము క్యాన్వై రీచ్ అవ్వక ముందుకే ఇది జరిగి ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మేరకు ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి రావడం జరిగింది. ఈ రోజున దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అడుగుపెట్టినా అక్కడ ఆ ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ పీపుల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి నమ్మకం కావచ్చు. రీసెంట్ గా పొదిలి ప్రోగ్రామే ఒక